హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ ఎంసెట్లో బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి రీసెంట్గానే మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు. సో అందులో చాలామంది వాళ్ళకి కట్ ఆఫ్ నుండి ఎక్కువ ర్యాంక్ రావడం వల్ల రిజిస్టర్ అవ్వలేకపోతున్నారు. అంటే కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వాళ్ళకి సంబంధించి ఎవరికైతే కట్ ఆఫ్ నుండి ఎక్కువ ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి సంబంధించి మళ్ళీ ర్యాంక్స్ ఎక్స్టెండ్ చేస్తారా, ఒకవేళ చేస్తే ఎప్పుడు చేస్తారు, అలానే బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి మనకి రిజిస్ట్రేషన్ డేట్స్ మళ్ళీ ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారో వీటి గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. సో మన ఛానల్లో బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ప్రతి విషయం కూడా అప్డేట్ చేయడం జరుగుతుందంటే కౌన్సిలింగ్కి సంబంధించి మీకు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ సరే వెంటనే మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా మన డీటెయిల్స్లోకి వెళ్తే బీఎస్సీ నర్సింగ్లో ప్రజెంట్ ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేకపోతున్నారో మీకు సంబంధించి మళ్ళీ ర్యాంక్స్ ఎక్స్టెండ్ చేస్తారు, ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేస్తారు. ఎందుకంటే మనకి ఏపీలో బీఎస్సీ నర్సింగ్లో దాదాపుగా 12,000 సీట్లు ఉన్నాయి కాబట్టి 12,000 సీట్లకి ఇప్పుడు ఓన్లీ కట్ ఆఫ్ లోపు ఇస్తే అందరూ కూడా రిజిస్టర్ చేసుకోరు కాబట్టి వాళ్ళు కొంతమంది చేసుకుంటారు. దానివల్ల బీఎస్సీ నర్సింగ్ తక్కువ అప్లికేషన్లు వస్తాయన్నమాట. దానికోసం అని చెప్పేసి మళ్ళీ మనకి ర్యాంక్స్ ఎక్స్టెండ్ చేస్తారు. ఒక్కసారి మనం లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి లాస్ట్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే మనకి లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ వచ్చేసి మనకి జూలై ఎండింగ్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ర్యాంక్స్ మనకి ఎప్పుడు ఎక్స్టెండ్ చేశారంటే మనకి ఆగస్టు 2nd వీక్లో స్టార్ట్ చేశారనమాట. అంటే మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ చేసిన తర్వాత 2 వీక్స్కి మళ్ళీ ర్యాంక్స్ ఎక్స్టెండ్ చేశారు. ఫస్ట్ టైం ర్యాంక్స్ ఎక్స్టెండ్ చేసినప్పుడు ఓన్లీ కొంతవరకు మాత్రమే ఎక్స్టెండ్ చేశారు. దాని తర్వాత ఒక 2-3 వీక్స్కి మనకి ఏపీ ఎంసెట్లో కట్ ఆఫ్ అవసరం లేదు, మీకు ఏపీ ఎంసెట్లో ఎంత ర్యాంక్ వచ్చినా పర్లేదు, మీరు జస్ట్ క్వాలిఫై అయితే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ ర్యాంక్స్ ఎక్స్టెండ్ దాని తర్వాత అసలు కట్ ఆఫ్ అవసరం లేదు, ఇవన్నీ కూడా మనకి దాదాపుగా ఒక 1 మంత్ గ్యాప్లో జరిగాయన్నమాట. సేమ్ లాస్ట్ ఇయర్ లాగానే మనకి ఇయర్ కూడా ఫస్ట్ ర్యాంక్స్ ఎక్స్టెండ్ చేయొచ్చు, అంటే కొంతవరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. దాని తర్వాత అంటే సెకండ్ నోటిఫికేషన్లో మళ్ళీ మీరు ఏపీ ఎంసెట్లో క్వాలిఫై అయితే చాలు, మీకు ర్యాంక్ వస్తే చాలు, మీకు ఎంత ర్యాంక్ వచ్చినా పర్లేదు, మీరు జస్ట్ క్వాలిఫై అయితే చాలని చెప్పేసి మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ రావచ్చు. దానికి కొంచెం టైం అయితే పట్టవచ్చు అనమాట. అంటే మీకు ఏపీ ఎంసెట్లో ఓసీ వాళ్ళు చూసుకుంటే ఓసీ వాళ్ళ లాస్ట్ ర్యాంక్ వచ్చేసి 40,382 అనమాట. 40,382 అబోవ్ వచ్చిన వాళ్ళు కావచ్చు, అలానే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళలో 48,459 అబోవ్ వచ్చిన వాళ్ళు కావచ్చు. మీరు అందరూ కూడా ఫ్యూ డేస్ వెయిట్ చేయండి. ఖచ్చితంగా మళ్ళీ మీకు ర్యాంక్స్ ఎక్స్టెండ్ చేస్తారు. అప్పుడు ఎక్స్టెండ్ చేసినప్పుడు మీరు పక్క ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే మీకు ఏపీ ఎంసెట్లో 45K, 50K, 55K, 60K అబోవ్ ర్యాంక్ వచ్చినా కూడా మీరు పక్క ఎలిజిబుల్ అవుతారనమాట. కానీ దీనికి మళ్ళీ కొంచెం టైం అయితే పట్టవచ్చు, అంటే మళ్ళీ ఒక 2-3 వీక్స్ అయితే టైం అయితే పట్టవచ్చు అనమాట. ఎందుకంటే ప్రజెంట్ అప్లికేషన్లు ఎన్ని వచ్చో చూసి దాని తర్వాత అప్లికేషన్లను బట్టి మళ్ళీ మనకి ర్యాంక్స్ ఎక్స్టెండ్ చేస్తారు. అంటే 40K లోపు వాళ్ళలో చాలా తక్కువ మంది అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ ర్యాంక్స్ ఎక్స్టెండ్ చేస్తారనమాట. ర్యాంక్స్ ఎక్స్టెండ్ చేసినప్పుడు మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. దీనికోసం మీరు మళ్ళీ ఒక 2-3 వీక్స్ టైం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలానే ఇంకా చాలా జరుగుతున్న విషయం ఏంటంటే బీఎస్సీ నర్సింగ్లో రిజిస్టర్ అవ్వడానికి లాస్ట్ డేట్ వచ్చి 17th సెప్టెంబర్ కదా. దీన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారని చెప్పి అడుగుతున్నారనమాట. దీనికి సంబంధించి మనకి ఖచ్చితంగా మళ్ళీ డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేస్తారనమాట. ఎందుకంటే బీఎస్సీ నర్సింగ్లో మనకి చాలామంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా 1 వీక్లో అప్లై చేసుకోలేరు కాబట్టి డేట్స్ మళ్ళీ ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేస్తారు. లాస్ట్ ఇయర్ బీఎస్సీ నర్సింగ్లో ఓన్లీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మాత్రం మనకి 2 మంత్స్ చేశారనమాట. ఈసారి అంతా చేయకపోవచ్చు, కానీ జస్ట్ ఒక 1 మంత్ అయితే చేయొచ్చు. ప్రజెంట్ బీఎస్సీ నర్సింగ్లో ఎలిజిబుల్ అయిన వాళ్ళు మళ్ళీ ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారని చెప్పేసి మీరు వెయిట్ చేయకుండా ఉన్న టైంలో అప్లై చేసుకోండి. ఎందుకంటే ఎక్స్టెన్షన్ అనేది ఓన్లీ ఎలిజిబుల్ కాని వాళ్ళకు మాత్రమే. మీరు ఎలిజిబుల్ అయ్యారు కాబట్టి మీరు అప్లై చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఒకవేళ క్లోజ్ చేస్తే మీకు ఎటువంటి అవకాశం ఉండదు కాబట్టి మీరు మిస్ చేయకుండా అప్లై చేసుకోండి. అలానే ఎలిజిబుల్ అవ్వని వాళ్ళు మీరు కొన్ని డేస్ వెయిట్ చేయండి, ఖచ్చితంగా అయితే ఎక్స్టెండ్ చేస్తారు. దీనికి సంబంధించి మీకు నేను ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను కాబట్టి రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇదే ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్లో బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.